హాయ్ క్రికెట్ లవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే సమ్మర్. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ. ఈ సమ్మర్లో ప్లేయర్స్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మన టాపిక్. మరీ ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్ చెప్తానా, సాధ్యమైనంత వరకు మనం బయటికి వెళ్ళకుండా ఉండడం బెటర్. ఇప్పుడున్న ఎండలకి బయటికి వెళ్ళకపోవడమే కరెక్ట్. కాకపోతే ఏంటంటే మనకి మ్యాచ్ అన్న టోర్నమెంట్ ఉంటే షెడ్యూల్ ముందే రెడీ అయి ఉంటుంది కాబట్టి ఇక తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి ఏంది, కొన్ని మనం ఆడతాం కదా సరదాగా, లేదా కొన్ని మ్యాచ్లు మనకి ఆడాలనిపిస్తుంది. మనకంటూ కొన్ని గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపుల ద్వారా మనం బయట మ్యాచ్కి వెళ్తాం. ఓకే, దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ టైమింగ్. టైమింగ్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం సమ్మర్ కాబట్టి మార్నింగ్ టైం మాత్రానికి 6 to 9 AM వరకు ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం. 6 to 9 AM వరకు ఆడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి 4 to ఈవినింగ్ 4 గంటల నుంచి లైట్ ఫెయిల్ అయ్యేంత వరకు మనం ఆడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ రెండింటి వల్ల మనకి సమ్మర్కి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకి ఏం కాదు, మనం మంచిగా ఉంటాం, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ చెప్పా కదా, కొన్ని మ్యాచ్లు షెడ్యూల్ ఉన్న మ్యాచ్లలో తప్పదు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, లాంగ్ జర్నీస్ చేయకండి, డిస్టెన్స్ పెట్టుకోకండి, లాంగ్ డిస్టెన్స్ మ్యాచ్లు పెట్టుకోకండి, వెళ్ళకండి. అవి టోర్నమెంట్ అయినా సరే ఏమైనా సరే. ఎందుకంటే మనం బైక్ల మీద వెళ్ళటము ఒక 60 కిలోమీటర్స్ లేకపోతే 70-80 కిలోమీటర్స్ ఇట్లా కొన్ని ప్లాన్ చేసుకుంటాం. అవి వాటి మీద వెళ్ళండి, కానీ బైక్ మీద వెళ్ళకండి. డిస్టెన్స్ మ్యాక్సిమం డిస్టెన్స్ వెళ్ళకండి, వెళ్ళకుండా ఉంటేనే బెటర్. లోకల్ మ్యాచ్లు ఒక బిలో 10 కిలోమీటర్స్ లోపు ఉన్న మ్యాచ్లకి వెళ్ళండి, మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆ ఎండ వల్ల మనకి ఇబ్బంది ఉండదు. దగ్గర మ్యాచ్లు కాబట్టి మనం ఇంటికి ఆడడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ మ్యాచ్లకి వెళ్ళకండి, సాధ్యమైనంత వరకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం కార్లోనో లేకపోతే బస్సులోనో ఈ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. లేదు రేపు మ్యాచ్ అంటే బిఫోర్ డే నైట్ వెళ్ళడం, ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మనం మ్యాచ్కి వెళ్ళే కానీ ముందు మంచి క్యాప్ ఒకటి చూసుకో, మంచి క్యాప్ ఒకటి. ఎందుకంటే కొద్దిగా గాలి కూడా మంచిగా ఆడాలి క్యాప్లు, అలాంటి క్యాప్లు ప్రిఫర్ చేయండి. ఒక మంచి క్యాప్ ఒకటి చూడండి. అదేవిధంగా మనకి కర్చీఫ్ ఉండాలి, మంచి కర్చీఫ్ మీన్స్ ఏంటంటే, మంచి అంటే ప్రతిదీ మంచి, మనం మంచిదే వాడతాం అట్లానే కాదు. కర్చీఫ్ ఏంటంటే మన కాటన్ కర్చీఫ్ అయి ఉండాలి. ఎందుకంటే మనం చెమట తుడుచుకున్నా కానీ నీట్గా వెళ్తుంది. మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తుడుచుకోవటము లేదా ఇలాంటివి చేస్తే ఏమైందంటే మనకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. షూ కూడా లైట్ వెయిట్ షూ వాడండి. కొన్ని షూస్ ఏంటంటే మొత్తం మూసేసినట్టు ఉంటుంది మొత్తం టోటల్. సో ఆ విధంగా కాకుండా కొంచెం కంఫర్ట్గా ఉండాలా. నీకు గాలి ఆడితే ఏమైందంటే మనకి ఆ ఎండ తగిలినా కానీ పెద్దగా ఫరక్ పడదు. కాబట్టి లైట్ వెయిట్ షూ తీసుకోండి. అదేవిధంగా మంచిగా అన్ని వైపులా మనకి గాలి కొద్దిగా ఆడే విధంగా ఉండే షూస్ని వాడితే మంచిది. నెక్స్ట్ స్పెట్స్ ఏంటంటే మనం స్టైల్గా వాడతాం కదా, మ్యాక్సిమం స్టైల్ ఉంటుంది, ప్లస్ స్టైల్ ఉండాలా. దాంట్లో మనకి కళ్ళకి కూలింగ్ రావాలి. ఆ విధంగా ఉన్న గాగుల్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. నేను చెప్పేసి మీరు ఫీల్డింగ్ అప్పుడు కూడా పెట్టుకొని అది మిస్ అయితే ఏంద్రా నువ్వు ఇట్లా వాడుతున్నావు అంటే అన్న చెప్పిండు అందువల్ల ఇట్లా వాడుతానంటే నీతో పాటు నాకు కూడా తిట్లు పడతాయి. కాబట్టి ఫీల్డింగ్ చేసేటప్పుడు కొద్దిగా పెట్టుకోండి, స్టైల్గా ఉండండి, అన్ని బాల్స్ కూడా పడితే ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం ఉండదు ఎవరికి. నెక్స్ట్ మన డ్రెస్సింగ్ ఏంది, మనం మ్యాక్సిమం టైట్ బట్టలు టైట్గానే వాడకండి. టైట్ మీన్స్ ఏంటంటే జీన్స్ వేసుకుని వాడతాం. సడన్గా మనం ఒక ఊరికి వెళ్ళటము లేకపోతే ఇక్కడ పోయి వచ్చి సడన్గా మ్యాచ్కి వెళ్ళిపోతాం, ఎన్నో సందర్భాలు జరిగినాయి మనకి. సో అలా కాకుండా ముందుగా ప్రీ ప్లాన్డ్గా మనం మ్యాచ్కి వెళ్తున్నామంటే కాటనే కానీ లేకపోతే మన టీషర్ట్లు ఉంటాయి కదా, మనం వాడే జెర్సీస్ ఇలాంటి వాడితే ఏమిటంటే నీకు వదులుకుంటాం వల్ల మనకి ఇబ్బంది కాకుండా మన బాడీ కూడా గాలి తగిలినప్పుడు కొద్దిగా ఒకలాంటి ఫీలింగ్ అంటే చల్లగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఎండ ప్రభావం అంత అనిపించదు. మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వాటర్ అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే మనం ఆడే గ్రౌండ్లలో మ్యాక్సిమం చుట్టుపక్కల కొన్ని ప్లేసులలో అసలు వాటర్ ఉండవు, సమస్య లేదు, వాటర్ ఉండవు. ఎందుకంటే మళ్ళీ మనం ఒక 2-3 కిలోమీటర్స్ బైక్ మీద వెళ్ళి వాటర్ తెచ్చుకొని మనం తాగిన తర్వాత మళ్ళీ మ్యాచ్ కంటిన్యూ చేస్తాం. ఓకే, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే అవైలబుల్లో మన అందుబాటులో ఉన్నప్పుడు ఇంటి దగ్గర గ్రౌండ్లలో కానీ ఆడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ తీసుకువెళ్ళండి. వాటర్లో సబ్జా గింజలతో పాటు మెయిన్ సబ్జా గింజలు వాడండి. దాంట్లో కొద్దిగా
మనం లెమన్ యాడ్ చేయండి. లెమన్‌తో పాటు లైట్‌గా షుగర్ కూడా యాడ్ చేస్తే ఏమైద్దంటే మన అలసట వెళ్ళిపోతది. మన మ్యాచ్ అంతా ఆడిన తర్వాత ఒకసారి ఆ వాటర్ తాగి చూడండి. మనం మన డల్‌నెస్ పోయి మనం మళ్ళీ రిఫ్రెష్ అయితాం. నెక్స్ట్ మ్యాచ్ రెడీ అయితాం 100%. ఎందుకంటే ఆ వాటర్ తాగడం వల్ల ఏమైంది మనకి ఎనర్జీ ఖచ్చితంగా వస్తది. కాబట్టి వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే కెప్టెన్సీ నేను చెప్తున్నా. ఈ కెప్టెన్సీ చెప్పేదేంటంటే మనకి ఒకే బౌలర్ ఉన్నాడు. మంచి బౌలర్ 3 ఓవర్లు ఆయనకి కోటా ఉంది ఏయాల్సింది. కాబట్టి కంటిన్యూగా ఏపియకండి. పడుతుందని అని చెప్పేసి కంటిన్యూగా ఏపియకండి. ఇన్నింగ్స్‌ని బట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ అనుకోండి స్కోర్ ఎక్కువ పోతున్నప్పుడు లేకపోతే ఆ టైంలో మనం వాడుకోవాలా. ఎందుకంటే ఈ ప్రభావం ఎండ ప్రభావం బౌలర్ మీద పడుతది. లాస్ట్ ఓవర్‌లో వరుసగా ఏపిస్తే మనం ఏం చేస్తామంటే పడుతుంది కదా అని చెప్పేసి ఏపిస్తూనే ఉంటాం. ఏమైతది అలసట వచ్చేస్తది. కాబట్టి స్కోర్ ఎక్కువ పోయే అవకాశం ఉంది. కాబట్టి కెప్టెన్స్ కూడా ఆలోచించి ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని బౌలర్‌ని కూడా యూజ్ చేసుకునే విధానం యూజ్ చేసుకోండి. ఇంకోటేంది మాక్సిమం కొద్దిగా ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే బ్యాటింగ్ చేసేటప్పుడు సబ్స్టిట్యూట్ కూడా రిక్వెస్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సబ్స్టిట్యూట్ ఉంటే ఏముందంటే బ్యాట్స్‌మెన్‌కి కొద్దిగా మరీ కాదు స్టార్టింగే పెట్టుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు. మధ్యలో ఓకే బ్యాట్స్‌మెన్ మంచిగా ఆడుతుండు కాకపోతే ఓపిక అనిపించట్లేదు అనుకున్న టైంలో కెప్టెన్స్ మాట్లాడుకొని ఓకే అనుకుంటే సబ్స్టిట్యూట్ కూడా పెట్టుకొని ఆడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నా. చెప్పే విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు అయితే మార్నింగ్ టైం అయితే 6-9 AM వరకు ఆడుకొని వచ్చేయండి. ఈవినింగ్ 4-6-7 అంటే లైట్ ఉన్నంత వరకు ఆడుకొని వచ్చేయండి. అది కాదు ఖచ్చితంగా మనం ఆడాలనుకున్నప్పుడు మనకి ఈ టైమింగ్స్ మెయింటైన్ చేసుకోండి. అదేవిధంగా మంచి ఫుడ్ తీసుకోండి. ఫుడ్ ఇంకోటి ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోండి. లైట్ వెయిట్ ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సమ్మర్‌లో బిర్యానీ తిని ఆడదంటే కుదరదు. మామూలుగా తినే మనం ఆడలేము, ఉరకలేము. ఇంక నువ్వు బిర్యానీ తిని ఏం ఆడతాం మనం? లైట్ ఫుడ్ తీసుకుంటే ఏమైద్దంటే బాడీ ఫ్రీగా ఉంటది. బాడీ ఫ్రీగా ఉంటే మనం మంచి మ్యాచ్ ఆడతాం. కాబట్టి ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.